వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేసింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రజాపాలన లక్ష్యమన్న బట్టి విక్రమార్క. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్టమస్ వేడుకలు. ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కోనసీమ ప్రాంతం వెనుకబడింది. కొబ్బరి రైతులకు న్యాయం చేయడమే టీడీపీ లక్ష్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు. తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ప్రైవేట్ మెడికల్, నర్సింగ్ కళాశాలల యాజమాన్యాల యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. పెండింగ్ స్కాలర్షిప్ బకాయిల చెల్లింపులపై డిప్యూటీ సీఎంతో చర్చించారు. పెండింగ్ స్కాలర్షిప్ బకాయిల చెల్లింపుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని, పైరవీలకు ఎలాంటి ఆస్కారం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా చేసిన నిర్లక్ష్యం వల్ల ప్రజా ప్రభుత్వంపై భారం పడుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని, నాణ్యత కలిగిన విద్యను విద్యార్థులకు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం నిర్వహించే క్రిస్టమస్ పండుగ వేడుకలను ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పరిశీలించారు. ఎల్బీనగర్ స్టేడియంలో నిర్వహించే ఈ వేడుకల యొక్క నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలిసి వివరాలు సేకరించారు. బిషప్ కమ్యూనిటీ పెద్దలు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. దానివల్ల వాళ్ళు విసిగికి పోయి కొంతమంది వెళ్ళిపోతారు. తీసుకొచ్చి అవమానం పరిచినారని వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వాళ్ళకు రెస్पेक्टिव टू पास उसको डिटेल्स लेना. कमिटी मेंबर्स में से स्पेशली 10-15-20 मेंबर जो भी है 50 मेंबर्स उनको स्टार्ट करके लेकर आना. पुलिस में नहीं, कमिटी के जो भी चर्च से ताल्लुक रखना आता वो बहुत केयरफुली हैंडल करना है. उनको जहाँ रेस्पेक्ट उनको दिए उन लोगों को वो जगह पे पहुंचाने के लिए कुछ कमेटी इन लोगों को पासेस दीजिए वॉलंटियर को, और पुलिस वालों को बोल दीजिए कि ये वॉलंटियर ऑल एक्सेस. जैसे आपने बोला है कि वी नीड टू प्रोवाइड प्रॉपर एस्कॉर्ट फॉर ऑल द इन्वाइटीज. सर रिलीजियस उनको आइडेंटिफाई करने के लिए और उनको एस्कॉर्ट. यस So this time Chairman sir has suggested this and we follow, and he has also told that volunteers will also be provided. So we will give them passes also so that there is no sufficient staff to check the fire safety of the complete venue, to arrange for the stationing of the firefighting equipments along with the personnel at the venue, that is Lal Bahadur Stadium, one day before the function. Anybody from fire department? सबके अपने अपने काउंटर्स की व्यवस्था है सर, ताकि एक जगह कहीं तो खबर या कांग्रेगेशन ये तो सीएम साहब और जो सेक्रेटरी. हाँ सर, ये मेन गेट जी है सर, रोड के ऊपर जो जी है यहाँ का पड़ेगा सर, वहाँ से गेट नंबर 15 लेकर के कल्चरल प्रोग्राम वगैरह कुछ क्वायर्स वगैरह जो प्ले होंगे उसके लिए बाजू में काउंटर. కోనసీమ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన టీఆర్సీ సమావేశం నిర్వహించారు. కోనసీమ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఈ ప్రాంతంలో కొబ్బరి దిగుబడి అధికంగా ఉంటుందని, త్వరలోనే కోకోనట్
క్వాయర్ బోర్డులు కోనసీమలో ఏర్పాటు చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం కాలువలో మట్టి పూడిక తీతలు చేపట్టలేదని, వ్యవసాయాన్ని మొత్తం గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. కోనసీమ ప్రాంతంలో ఇసుక రీచ్లు తక్కువ ఉన్నందువల్లే ఇసుక సమస్య ఏర్పడిందని, త్వరలోనే 8 ఇసుక రీచ్లు ప్రారంభించి ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామని ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత నెలలో ఈ జిల్లాకు వచ్చినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉండటం వల్ల జిల్లా ప్రణాళిక బోర్డు సమావేశాన్ని జరపలేకపోయాం. ఈరోజు దాదాపుగా 3.5 గంటల సేపు జిల్లా సమన్వయ కమిటీ అదేవిధంగా ప్లానింగ్ బోర్డు సమావేశాన్ని జరుపుకున్నాం. జిల్లా మీద పూర్తిగా అవగాహన వచ్చింది. ఈ జిల్లా పెర్ క్యాపిటా ఇన్కంలో 22వ స్థానంలో ఉంది. కోనసీమ జిల్లా అంటే అందాల జిల్లా, వ్యవసాయ ఆధారిత జిల్లా, కోకోనట్స్ బాగా ఉన్నటువంటి జిల్లా, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. అన్ని అవకాశాలు ఈ జిల్లాకు ఉన్నప్పటికీ కూడా పెర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు మనం చాలా తక్కువగా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా 3-4 అంశాల మీద డిస్కస్ చేశాం. మొదటిది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు. 3.5 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఖరీఫ్ అయితే టోటల్గా వర్షాల వల్ల కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ పూర్తిగా పూడికిపోవడం వల్ల ప్రతి సంవత్సరం మొత్తం ఖరీఫ్లో వ్యవసాయం అంతా కూడా ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాన్ని మనం గుర్తించాం. అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా రబీలో అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని విధాల సహకారం చేసి రబీలో ఈ ముంపు నుంచి కొంత తప్పించుకొని ఎక్కువ ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖరీఫ్లో వచ్చినటువంటి నష్టాన్ని రబీలో పోర్చడానికి ఈ సంవత్సరం ఖరీఫ్లో ఎన్ని వేల ఎకరాల్లో వ్యవసాయం చేశామో అంతే స్థాయిలో చేసి ఇక్కడ రైతుకి ఆదాయం తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా కోకోనట్ ఉంది. ఆశ్చర్యం ఏంటంటే కోనసీమ కోకోనట్కి ప్రసిద్ధి. ఇక్కడ కోకోనట్ బోర్డు ఇక్కడ లేదు. కోకోనట్ నుంచి ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలో అవి కూడా చేయలేదు. అందుకే కలెక్టర్ గారికి చెప్పాం, ఇమీడియట్గా లేఖ రాసి కోకోనట్ బోర్డు ఇక్కడ తీసుకురావడం, రాజమండ్రిలో ఉన్నటువంటి కాయిల్ బోర్డు కూడా ఇక్కడ తీసుకురావడం చేస్తే ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎంఎస్ఎంఈలో కోకోనట్కి 1-2 ప్లేసుల్లో తీసుకురాగలిగితే కోకోనట్లో వచ్చినటువంటి అన్నింటినీ మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈరోజు 6 రూపాయలకి కోకోనట్ అమ్ముతున్నారు. ఈ విధంగా మనం ఎంఎస్ఎంఈ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టగలిగితే కోకోనట్కి సంబంధించి భారీ ఆదాయం సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. న్యూ ఇయర్ వేడుకలు చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకుని బాధ్యతాయుతంగా ఉండాలని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. ఎల్బీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న పబ్లు, ఫామ్ హౌస్, రిసార్ట్, ఈవెంట్ ఆర్గనైజేషన్లతో సమావేశం నిర్వహించి నూతన సంవత్సర వేడుకల్లో పాటించాల్సిన నిబంధనలు వివరించారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, నిషేధిత మత్తు పదార్థాలు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. Into that what kind of attire they should come and all, but as a decent behavior, as a civilized culture, we should proper dignified attire lo dignified performance kan cheppandi malli vallu obscenity create chese vidhanga undadu reiterate chestunanu obscene nudity atla undakunda baga unnattu మీ ఆర్గనైజ్ చేసుకోండి. దాని తర్వాత గ్రూప్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి సపరేట్ ఎంట్రీ పెట్టుకోండి. ఓన్లీ మేల్ గ్రూప్ వస్తున్నారు, వాళ్ళకి మెయిన్ ఎంట్రీ అట్లా ఉమెన్ ఎంట్రీ పెట్టండి. ఫ్యామిలీస్ వస్తే దే కెన్ గో టుగెదర్, దట్ విల్ నాట్ బి బిగ్గర్ ఇష్యూ ఆన్ దట్. బట్ ఇఫ్ అటువంటి ఉంటే బ్యాచులర్స్ వచ్చే వాళ్ళకి, ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఎంట్రెన్స్ పెడితే బెటర్ ఉంటుంది. 1 o'clock till 1 o'clock you can run your restaurant, the pub, whatever it is. After 1 you shut it down.
Before that also, because one aim for good, you can organize your party. ఇప్పుడు ఏదైనా వెళ్ళేటప్పుడు ఉంటే మీకు ఇప్పుడు మన ఫ్లైట్లో ఎక్కుతాం కదా మనము ఎగ్జిట్ ఏదైనా ఎమర్జెన్సీ గేట్ అని ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు మనకు హెరోస్ చెప్తారు ఇలా ఇలా ఓపెన్ చేయాలి మనకు చెప్తారా మన ఎగ్జిట్ మన ఎమర్జెన్సీ గేట్ దగ్గర ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చుంటే ఏమైనా వచ్చినప్పుడు ఎవాక్యుయేషన్ కానీ అట్లా అవసరం ఉంటుంది అట్లానే మీ ప్లేస్లో కూడా ఏమైనా అవసరం వస్తే ఫైర్ రిలేటెడ్ కనెక్టెడ్ కానీ అదర్వైజ్ ఉంటే ఆ ఎగ్జిట్ ఏంటిది ఏమైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏమున్నాయి అనేది కూడా మీరు క్లియర్గా ఐడెంటిఫై చేసి ఆ టైంలో ఆ గొడవ అవుతుంటే మీరు చెప్పలేరు బట్ ముందే సైనేజ్ పెట్టి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని మీరు బోర్డు పెడితే ఆ టైంలో వాళ్ళు అటు వెళ్తారు స్టాంపీడ్ లాంటివి జరగకుండా